కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్మించబోతున్న ఎలివేటెడ్ కారిడార్లో ఆస్తులు పోతున్న నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయదన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రజల తరపున నిలబడి ప్రభుత్వం నుంచి నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పిస్తామన్నారు. కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన కంటోన్మెంట్ బోర్డు సర్క్యులర్ ఎజెండాతో పాటు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ అంశాలపై చర్చించారు. ఎలివేటెడ్ కారిడార్ గురించి చర్చకు వచ్చింది. ఎలివేటెడ్ కారిడార్ ఎందుకు 200 ఫీట్ అవసరం, ఎందుకు ఇంతమంది ఇల్లులు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది, తక్కువ 100 ఫీటే పెట్టుకోవచ్చు కదా, 100 to 120 ఫీట్ 150 ఫీట్ పెట్టుకోవచ్చు కదా అని అడగడంతో పాటు క్లుప్తంగా హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏ విధంగా మీరు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు, ఎన్ని ఫీట్లు పిల్లర్ ఉంటుంది, ఎన్ని ఫీట్లు వాటర్ పోవడానికి స్టామ్ వాటర్ డ్రైన్కి ఎంత నాలా ఉంటుంది అనేది అడగడం, సర్వీస్ రోడ్స్ ఎంత ఉండడం అడగడంతో వాళ్ళు కూడా పూర్తి డేటాతోటి వచ్చి 200 ఫీటు పూర్తి స్థాయిలో అవసరం అని చెప్పడం జరిగింది. ఒకటి ఎందుకు గురించి అంటే వారు పైన కూడా మెట్రో లైన్ వేస్తున్నారు. మెట్రో లైన్ వేసినప్పుడు ప్రతి 1 కిలోమీటర్కి ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్కి ఇంత జాగా అవసరం. ఒకటి. రెండోది 10 ఫీట్లు అటు నాల, 10 ఫీట్లు ఇటు నాల. ఇక్కడ కూడా ఫుట్పాత్ వస్తుంది, సర్వీస్ రోడ్స్ వస్తుంది. ఇక్కడ సుమారు 12 ఫీట్ల పిల్లర్ వస్తుంది మధ్యలో అని చెప్పడం. మొత్తం ఎక్స్పాన్షన్ వచ్చేసి 200 ఫీట్ వస్తుందని వారు అడగడం, మేము దాన్ని తగ్గించాలని కోరడం జరిగింది.